ఇన్నా లిల్లాహి ఇన్నా ఇలైహి రాజిఊన్. నేను కూడా గమనించలేదు. దర్స్ స్టార్ట్ చేసేసాను, ఇన్ని ఆయతులు చదివాను. ఇప్పుడు చూస్తున్నాను షేఖ్ వాయిస్ రావడం లేదు అని. అల్లా మేలు చేయగాక. అల్లా ఇందులో ఏదైనా మేలు ఉంచాడు కావచ్చు. జజాకుముల్లాహు ఖైర, బారకల్లాహు ఫీకుం. 1, 2, 3, 4, 5 ఆయతుల అనువాదం చేశాను. అప్పుడు తెలిసింది వాయిస్ రావట్లేదని. అల్హమ్దులిల్లా. మళ్ళీ నేను స్టార్ట్ చేస్తున్నాను, గమనించండి. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మഈన్, అమ్మా బఅద్. సూరతున్ నాస్ 27 నుండి ఈరోజు మన తఫ్సీర్ క్లాస్. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. అఅంతుమ్ అషద్దు ఖల్కన్ అమిస్ సమాఉ బనాహా. ఆ ఏమిటి? అంతుమ్ మీరు, మిమ్మల్ని, అషద్దు ఖల్కన్. ఖల్కన్ అంటే సృష్టించడం, అషద్దు అంటే ఎక్కువ శ్రమతో కూడిన, కష్టంతో కూడిన. అంటే మిమ్మల్ని పుట్టించడం ఎక్కువ శ్రమ పడుతుందా? అమిస్ సమా, లేక ఆకాశాన్ని సృష్టించడంలో ఎక్కువ శ్రమ పడుతుందా? బనాహా, బనా నిర్మించాడు. హ ఆకాశాలను. రఫఅ లేపాడు, ఎత్తుగా చేశాడు. సంకహ దాని కప్పును. వ్యాఖ్యానంలో వివరాలు తెలుసుకుందాం మనం ఇన్షా అల్లా. ఫసవ్వాహా, సవ్వ తీర్చిదిద్దాడు, హా దానిని అంటే ఆకాశాన్ని. వఅగ్తష కప్పి ఉంచాడు, చీకటిమయంగా చేశాడు. లైలహా దాని రాత్రిని. వఅఖ్రజ బయల్పరిచాడు, బయటికి తీశాడు. దుహాహా దాని యొక్క పగటిని. వల్ అర్ద మరియు భూమి. బఅద జాలిక దాని తర్వాత. ఇక్కడ తర్వాత అంటే ఆకాశం తర్వాత భూమి అని కాదు. ఆకాశం యొక్క ప్రస్తావన తర్వాత భూమి ప్రస్తావన వస్తుంది. దహాహా సుగమం చేశాడు, దానిని అంటే భూమిని సుగమం చేశాడు మనం నివసించడానికి. అఖ్రజ మిన్హా, అఖ్రజ వెలికి తీశాడు. మిన్హా దాని నుండి అంటే భూమి నుండి. మా ఆహా దాని నీళ్లను. వమర్ఆహా దాని పచ్చికను. ఇక్కడ పచ్చికని అంటే మానవులకు అవసరమైన మరియు పశువులకు అవసరమైన ప్రతి వారి ఆహారానికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు అని. వల్ జిబాల అరుసాహా, వల్ జిబాల మరియు పర్వతాలను. అర్సాహా పాతి పెట్టాడు. మతాఅల్లకుం వలి అన్ఆమికుం. మతాఅన్ లాభం కోసం, ప్రయోజన కోసం. లకుం మీ కొరకు, మీకోసము. వలి అన్ఆమికుం మరియు మీ యొక్క పశువుల కోసము. ఫఇదా జాఅతి తామ్మతుల్ కుబ్రా. ఫఇదా ఎప్పుడైతే, జాఅత్ వచ్చి పడుతుందో, అత్తామ్మ విపత్తు, అల్ కుబ్రా మహా, ఎప్పుడైతే మహావిపత్తు వచ్చి పడుతుందో. ఇక్కడ ఆ మహావిపత్తు అంటే ఏంటి? ప్రళయం సంభవించడం. యౌమ ఆ రోజు. యతదక్కరు గుర్తు చేసుకుంటాడు. అల్
ఇన్సాను మనిషి, మా సఆ తాను ఎందులో కృషి చేశాడో, అంటే మనిషి తాను చేసుకున్నదంతా అప్పుడు గుర్తు చేసుకుంటాడు. ఇక్కడ వరకు మనం ముందు వ్యాఖ్యానం, మనకు ఈరోజు అవసరమైనటువంటి ఈ ఆయతుల్లో ఉన్న బోధనలు తెలుసుకుందాము. ఒకవేళ సమయం ఉండేది ఉంటే ఆ తర్వాత ఆయత్ నంబర్ 36 నుండి చదువుదాము. సోదర మహాశివులారా, మీకు గుర్తు ఉండి ఉంటే, మర్చిపోకుంటే, మీరు ముందు ఆయతుల్లో చదివి ఉన్నారు. సూరతున్ నాజియాత్ ప్రారంభంలో నుండి అల్లాహు తాలా దైవదూతల్లో 5 రకాల వారి ప్రమాణాలు చేసి, ఆ తర్వాత ఎప్పుడైతే భూకంపం వస్తుందో, ఏ భూకంపం? ప్రళయ సందర్భంలో, ప్రళయానికి ముందు ఈ మొత్తం విశ్వం, మొత్తం లోకం నాశనం కావడానికి ముందు వచ్చే భూకంపం ఎలా ఉంటుందో, ఆ రోజు శంఖం ఊదబడితే ఎలా ఉంటుందో, ఆ 2 శంఖాల యొక్క ప్రస్తావన, ఆ తర్వాత మానవుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో దాని గురించి అల్లాహు తాలా తెలియజేశాడు. మరియు మొత్తం బూడిద అయిపోయిన వారిని సైతం అల్లాహు తాలా ఎలా వెలికి తీస్తాడో అదంతా కూడా మనం చదివాము. ఇక ప్రళయ దినాన్ని, తౌహీదును, రిసాలత్ను తిరస్కరించిన జాతుల్లో చాలా శక్తిశాలుడైన మరియు ఈ లోకంలో రాజుగా జీవించిన ఫిరౌన్ తనకు తాను ఎలా విర్రవీగాడో అల్లా యొక్క అనుగ్రహాలను చూసి చివరికి స్వయం తానే ఆరాధ్య దైవంగా చెప్పుకున్నాడు. నేనే మీ యొక్క పెద్ద ప్రభువును అని ప్రకటించుకున్నాడు. అయితే అంతటి శక్తిశాలి అయిన వాడు కూడా అల్లా యొక్క శిక్ష నుండి తప్పించుకోలేకపోయాడు. ఎలాంటి శిక్ష పడింది? ఆయత్ నంబర్ 25లో చూశారు కదా. ఇహ పరాల శిక్షలో అల్లాహు తాలా అతన్ని పట్టుకున్నాడు. ఆయత్ నంబర్ 26లో ఏం చెప్పాడు? నిశ్చయంగా ఇందులో దైవ భీతి గల ప్రతి ఒక్కరికి గొప్ప గుణపాఠం ఉంది. అయితే ఓ మక్కా వాసులారా, ఈ విధంగా కూడా మనం అనవచ్చు. లేదా ప్రళయ దినాన్ని తిరస్కరించే అటువంటి మానవులారా, మీరు ఆ ఫిరౌన్ కంటే ఎక్కువ శక్తి, బలము, ఇహలోకంలో రాజరికము కలిగి ఉన్నవారా? అలాంటి వారిని కూడా మేము నాశనం చేశాము, వారు చేసుకున్న కర్మలకు ఫలితంగా. తౌహీదును, అల్లా ఏకత్వాన్ని నమ్మలేదు, రిసాలత్ వారి కాలంలో వచ్చిన ప్రవక్తను విశ్వసించలేదు, మరియు పరలోక దినాన్ని వారు తిరస్కరించారు. పరలోక దినాన్ని వారు తిరస్కరించారు. అందుకని అల్లాహు తాలా వారిని చాలా భయంకరమైన శిక్షలో పట్టుకున్నాడు, వారిని శిక్షించాడు, వారికి వినాశనం ఉంది. మరియు అల్లాహు తాలా వారిని ఇహ పరాల ఏ శిక్షకు గురి చేశాడో అందులో తర్వాత వచ్చిన వారందరికీ గొప్ప గుణపాఠం ఉంది. అయితే ఆ ఫిరౌన్, ఏ ఫిరౌన్ యొక్క గాథ మీరు విన్నారో, ఆ ఫిరౌన్ మీకంటే ఎక్కువ బలం, మీకంటే ఎక్కువ శక్తి, ఈ లోకంలో అతడు ఒక రాజుగా, సామాన్య రాజుగా కాదు, కనికరుడు, ప్రజలను ప్రేమగా చూసుకునేవాడు కాదు, చాలా దౌర్జన్యం చేసినవాడు.
అలాంటి వాటిని మేము నాశనం చేశాము అంటే ఇక మీ లెక్క ఎందులో వస్తుంది? మీరు పరలోక దినాన్ని తిరస్కరిస్తే ఎలాంటి శిక్షకు గురికారు అని అనుకుంటున్నారా? అసలు మీరు ఈ 5 ఫీట్ల మానవులు మీ యొక్క శక్తి, మీ యొక్క అంచనా ఏముంది మీ వద్ద? రండి, మిమ్మల్ని సృష్టించి మిమ్మల్ని చంపిన తర్వాత మళ్ళీ బ్రతికించడం చాలా కష్టమని అనుకుంటున్నారా? మాకు ఒక్కసారి ఆకాశాల వైపు దృష్టి లేపి చూడండి. ఆకాశాల వైపు దృష్టి లేపి చూడండి. ఈ ఆకాశాలను సృష్టించడం ఇది ఎక్కువ కష్టంతో కూడిన పని అనుకుంటున్నారా? ఎక్కువ శ్రమతో కూడిన పని అనుకుంటున్నారా? లేక మిమ్మల్ని సృష్టించడమా? ఇది గమనించాల్సిన విషయం. ఇక్కడ చూస్తే అల్లాహుతాలా ప్రశ్నగా అడుగుతున్నాడు. అంటే అల్లాహుతాలా తెలుసుకోవడానికి కాదు. అరబీలో అంటారు సుఆలున్, వారిని ఖండించడానికి, వారి వద్ద సమాధానం ఏమీ లేదు అన్నటువంటి విషయం చెప్పడానికి ఈ ప్రశ్న. అదే ఒకవేళ మీరు ఖురాన్లోనే ఇక్కడ చూస్తున్నారు, సూర నంబర్ 40 ఆయత్ నంబర్ 57, లఖల్కుస్ సమావాతి వల్ అర్ది అక్బరు మిన్ ఖల్కిన్ నాస్, నిశ్చయంగా భూమి ఆకాశాల సృష్టి మానవ సృష్టి కన్నా గొప్ప విషయం, కానీ చాలా మంది దీన్ని తెలుసుకోరు. గమనిస్తున్నారా అల్లా ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడో? అయితే ఖురాన్లో ఇంకా వేరే చోట సూరత్ యాసీన్లో కూడా మీరు చూడవచ్చు. ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటి? ఇంత పెద్ద ఆకాశం, సూరతు రాద్ స్టార్టింగ్ లో చూసారంటే మీరు, ఈ ఆకాశాలను అల్లాహు తఆలా ఎలాంటి పిల్లర్ లేకుండా, స్థూపం లేకుండా ఇంత పెద్ద ఆకాశాన్ని ఒక కప్పుగా చేశాడు. ఎంతటి శక్తి గలవాడో అల్లాహు తఆలా గమనించండి. ఆకాశం ముందు మీ యొక్క లెక్క ఎంత? మీ యొక్క అస్తిత్వం ఈ ఆకాశం ముందు ఏదైనా లెక్కకు వస్తుందా? సముద్రం, అన్ని సముద్రాలను కలుపుకుంటే ఒక బిందువు, ఒక చుక్క నీరు ఏదైనా లెక్క కట్టగలుగుతామా? ఆ విధంగా ఈ మొత్తం ఆకాశాన్ని, ఒక్క ఆకాశమే కాదు, 7 ఆకాశాలను, సప్తాకాశాలను మనం కలుపుకుంటే వాటి ముందు మనిషి యొక్క లెక్క ఆ చుక్క కంటే కూడా చిన్నగా ఉండవచ్చు కదా. మరి ఈ మనిషికి అల్లాహు తఆలా ఏ బుద్ధి జ్ఞానాలు ఇచ్చాడో వాటితో ఆ అల్లాహ్ను గుర్తెరిగి, అల్లాహ్ శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకొని అల్లాహ్కు విధేయులుగా ఉండి పరలోక దినాన్ని విశ్వసించి ఆ పరలోక దినాల నరకంలో పడకుండా స్వర్గంలో ఉండడానికి ఇహలోకంలో అల్లాహ్ మాటను అర్థం చేసుకొని ఆ ప్రకారంగా జీవిస్తే ఎంత బాగుంటుంది. కానీ ఓ మనిషి, నీవు మలిసారి పుట్టించబడటాన్ని ఏదైతే తిరస్కరిస్తున్నావో, ఫిరౌన్ గాథను విని అర్థం చేసుకున్నావా లేదా? ఒక్కసారి ఆకాశం గురించి చూడు. ఆ ఆకాశాన్ని పుట్టించడం. ప్రియ విద్యార్థులారా, అనువాదంలో ఒకసారి మీరు శ్రద్ధ వహించండి. 27 తర్వాత ఏమిటి? మిమ్మల్ని సృష్టించటం కష్టంతో కూడుకున్న పన. ఇక్కడ కష్టం అంటే ఉర్దూలో ఏదైతే అంటారో తక్లీఫ్. అల్లాహకు ఏ పని కూడా కష్టం కాదు. ఇక్కడ చెప్పదలిచిన ఉద్దేశం మీరు గమనించండి. ఇంత పెద్ద ఆకాశం, దాన్ని పుట్టించడం ఎక్కువ శ్రమతో కూడుకున్న పనా, లేక మిమ్మల్ని అంటే ఏమిటి భావం? మిమ్మల్ని పుట్టించడం మాకు ఏమీ కష్టం లేదు, ఏమీ శ్రమతో కూడుకున్న పని కాదు. ఒక్కసారి పుట్టించిన తర్వాత, మిమ్మల్ని చంపిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని పుట్టించడం ఏమంతా కూడా కష్టం లేదు. అంటే ఇక్కడ కష్టం ఏదో బాధ, కష్టంతో కూడుకున్న పని అట్లా కాదు ఉద్దేశం. ఇది అర్థమైంది కదా? బనాహా, అల్లాయే దానిని నిర్మించాడు, అంటే ఆకాశాన్ని. ఇక ఆ ఆకాశం గురించి ఆయత్ నంబర్ 28లో మరొక విషయం తెలిపాడు. అదేంటి?
దాని కప్పును బాగా ఎత్తుగా చేశాడు. ఈ విషయం మీరు సూరత్ బని ఇస్రాయిల్లో కూడా మన సూరతుల్ అంబియాలో కూడా చూడవచ్చు. ఫఫతక్నాహా. భూమి ఆకాశాలు కలిసి ఉండగా మేము వాటిని విడదీసిన వైనాన్ని తిరస్కారులు చూడలేదా? ఇక్కడ అల్లాహుతాలా భూమి ఆకాశాలు కలిసి ఉండగా రఫా, ఆకాశాలను వాటి కప్పును పైకి లేపేశాడు. ఫసవ్వాహా, చూడడానికి అందంగా ఉండడానికి, ఈ లోకంలో అన్ని అవసరాలు తీరడానికి అల్లాహుతాలా దానిని చాలా తీర్చిదిద్దాడు. వఅగ్తష లైలహా, సర్వసామాన్యంగా మనం ఏమంటాము? సూర్య చంద్రులన్నీ కూడా ఆకాశంలో ఉన్నాయి అని అంటాము. అంటే ఆకాశం ఉద్దేశం ఇక్కడ పైన ఉన్నాయి అని. కానీ ఆకాశం దానికంటూ ఒక అస్తిత్వం ఉంది. మరియు ఆకాశాలు 7 ఉన్నాయి. మనం ఈ భూమి నుండి చూసేటువంటి ఆకాశం ప్రపంచపు ఆకాశం లేదా మొదటి ఆకాశం అని మనం అంటాము. కానీ సూర్య చంద్రులు చెప్పడానికి అలా మనం ఆకాశంలో ఉన్నాయి అంటాము. కానీ వాస్తవానికి దానికి చాలా కిందికి ఉన్నాయి. అయితే ఎప్పుడైతే సూర్యుడు కుంగిపోతాడో, రాత్రి రావడం మొదలవుతుందో, అప్పుడు మొత్తం చీకటి అనేది ఈ భూమిపై ఏదైతే పడుతుందో దానినే వఅగ్తష లైలహా అని ప్రస్తావించాడు. మళ్ళీ సూర్యోదయం తర్వాత ఏ పగలు వస్తుందో దానినే వఅఖ్రజ దుహాహా. అయితే సోదర మహాశయులారా, ఇక్కడ గమనించండి విషయం. సూర్యుడు మరియు చంద్రుడు మరియు ఇంకా వేరే ఈ పెద్ద పెద్ద సృష్టి రాశులు మనిషి కంటే ఎన్నో రెట్లు పెద్దగా అల్లాహ్ వాటిని సృష్టించాడు. అవన్నీ కూడా అల్లాహ్ ఆధీనంలో ఉన్నాయి. అల్లాహ్ యొక్క ఆజ్ఞ ప్రకారం మెదులుతున్నాయి. అల్లాహుతాలా ఆకాశాన్ని అలాగే ఉండాలి, ప్రజల మీద పడకుండా అని ఆదేశించి ఉన్నాడు. ఖురాన్లో మీరు ఒక చోట చూడవచ్చు ఆకాశాల గురించి. అంతకా, చూడండి ఇలాంటి ఎన్ని ఆయతులు ఉన్నాయి. అల్లాహ్ తాలా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏమిటి? అల్లా భూమండలంలో ఉన్న సమస్తాన్ని ఆయన ఆదేశానుసారమే సముద్రంలో నడిచే ఓడలను మీకు వశపరచటాన్ని మీరు చూడటం లేదా? ఆ తర్వాత గమనించండి. తన అనుజ్ఞ కానంత వరకు భూమిపై విరుచుకు పడకుండా ఉండేలా ఆయనే ఆకాశాన్ని నిలిపి ఉంచాడు. చూస్తున్నారా? వయుంసికు సమాఅ అన్ తఖఅ అలల్ అర్ద్ ఇల్లా బిఇజ్నిహ్. తన కానంత వరకు భూమిపై విరుచుకుపడకుండా ఉండేలా ఆయనే ఆకాశాన్ని నిలిపి ఉంచాడు. నిశ్చయంగా అల్లాహ్ మనుషులపై దయార్ధత కలవాడు, జాలి చూపేవాడు. చూడండి మళ్ళీ ఆ తర్వాతనే ఏమంటున్నాడు? వహువల్లది అహ్యాకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహ్యీకుం. మీకు జీవనం ప్రసాదించిన వాడు ఆయనే, మరి ఆయనే మీకు మరణం ఒసగుతాడు, మళ్ళీ ఆయనే మిమ్మల్ని తిరిగి బ్రతికిస్తాడు. అయినా మానవుడు మేలును మరిచేవాడే. అల్లాహు అక్బర్. గమనిస్తున్నారా మీరు? మనిషిని పుట్టించిన తర్వాత చంపి మళ్ళీ బ్రతికించడం ఏ కొంచెం కూడా కష్టంతో కూడిన పని కాదు. మీరు ఇంత చిన్న మనుషులు, మీకంటే ఎన్నో రెట్లు పెద్దగా ఉన్నటువంటి
ఆకాశం గాని, భూమి గాని, సూర్యుడు గాని, రాత్రి గాని, పగలు గాని, వీటన్నిటినీ చూడండి ఒకసారి. వీటి ద్వారా మీరు బుద్ధి జ్ఞానాలు నేర్చుకోండి. ఈ విధంగా అల్లాహ్ తఆలా వీటి ఉదాహరణ ద్వారా మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పుతున్నాడు. ఆ తర్వాత ప్రస్తావన భూమిది. వల్ అర్ద బఅద జాలిక దహాహా. సోదర మహాశివులారా, సోదరులారా, ఇక్కడ సూరత్ నాజిఆత్లో ఆకాశం ప్రస్తావన ముందు మరియు భూమి ప్రస్తావన తర్వాత వచ్చింది కదా. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి. ఖురాన్లో మరో చోట మీరు చూస్తారు, భూమిని అల్లా ముందు పుట్టించాడు, తర్వాత ఆకాశాన్ని పుట్టించాడు అని చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇక్కడ గమనించండి ఒక విషయం. అదేంటి? భూమి, ఆకాశం ఈ రెండిట్లో ముందు పుట్టించింది భూమిని, తర్వాత పుట్టించింది ఆకాశాన్ని. కానీ ఆకాశాన్ని పుట్టించిన తర్వాత మళ్ళీ భూమి వైపుకు తిరిగి భూమిని అలంకరించడం, ఆ భూమి పై మానవులు నివసించడానికి దానిని సుగమం చేయడం, మరియు మానవులకు, పశువులకు అవసరమున్నటువంటి వేరే వస్తువులు, వేరే అవసరాలు పుట్టించడం, వాటిని సమకూర్చడం, వాటిని సిద్ధం చేయడం, ఇవన్నీ కూడా అల్లాహు తఆలా ఆకాశాన్ని పుట్టించిన తర్వాత చేశాడు. అందుకొరకే ఎక్కడైనా భూమి ప్రస్తావన ఆకాశం తర్వాత వస్తే కన్ఫ్యూజ్ కాకూడదు. ఈ మాట ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నానంటే శ్రద్ధ వహించండి. ప్రత్యేకంగా ఎవరైతే ముస్లిమేతరుల్లో దావా పని చేస్తారో, ఎవరైతే సత్య ధర్మాన్ని ప్రజలందరికీ తెలియజేస్తారో వారు నా ఈ మాటను శ్రద్ధగా వహించండి. ఎందుకంటే అనవసరంగా కొందరు ఖురాన్లో కొన్ని విరుద్ధ విషయాలున్నాయి అన్నటువంటి మాట చెబుతారు. వాస్తవానికి ఖురాన్లో ఏ ఒక్క విరుద్ధ మాట అనేది లేదు. రెండు మాటలు ఒకటి మరొకటితో విభేద పడే అటువంటి విషయాలు ఖురాన్లో లేవు. ఇలా కొందరికి ఎందుకు ఏర్పడుతుంది? వారి యొక్క వక్ర ఆలోచన, వారి యొక్క తప్పుడు ఆలోచన విధానం కారణంగా. ఉదాహరణకు కొందరు ఏమంటారు, చూడయ్యా ఒక చోట ఖురాన్లో ఉంది ముందు భూమిని తర్వాత ఆకాశాన్ని అని, మరో చోట ముందు ఆకాశాన్ని తర్వాత భూమిని అని. కాదు, వారు అక్కడ సరైన రీతిలో అర్థం చేసుకోవడం లేదు. విషయం ఏంటి? భూమిని పుట్టించింది ముందు, తర్వాత ఆకాశాన్ని, ఆకాశాన్ని తర్వాత మళ్ళీ భూమిలోని వేరే విషయాలను, వేరే వస్తువులను, వేరే అవసరాలను మానవులకు సుగమం చేశాడు. అది కొందరికి భూమి యొక్క ప్రస్తావన తర్వాత కనబడుతుంది, కానీ వాస్తవానికి అలా ఏమీ కాదు. ఇంకా అర్థం కాకుంటే మన బుద్ధి జ్ఞానానికి సులభంగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ ఇస్తున్నాను. అదేంటి? కారు తయారయ్యే అటువంటి ఫ్యాక్టరీ కానీ ఇంకా వేరే ఏదైనా వస్తువులు తయారయ్యేటువంటి ఫ్యాక్టరీలో మీరు చూస్తారు, మొత్తం బాడీ లేదా మెయిన్ వస్తువు ముందు తయారు చేయడం జరుగుతుంది. అందులో అవసరం ఉన్న మరికొన్ని విషయాలు తర్వాత సెట్ చేయడం జరుగుతుంది. అర్థమైందో కాలేదు? అర్థమైందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీలలో తయారయ్యే విషయాలను మనం చూస్తూ ఉంటాము, గమనిస్తూ ఉంటాము. అందుకొరకే ఒక కారు ఫ్యాక్టరీని మీరు యూట్యూబ్లో చూసినా కానీ మీకు తెలుస్తుంది. ముందు చేసిస్ తయారవుతాయి, తర్వాత బాడీ తయారు చేస్తారు. ఒక్కొక్క చేసిస్ బాడీ తయారై ముందుకు సాగుతూ ఉంటుంది. ఆ తర్వాత అందులో మళ్ళీ ఇంజన్ గేర్లు ఫిట్ అవ్వడం కానీ, ఇంకా వేరే కలర్, ఎలక్ట్రీషియన్ కు సంబంధించిన వేరే, ఇంకా అందులో కంప్యూటరైజ్డ్ విషయాలు, ఇంకా మరింత ఎక్కువ అలంకరణ తర్వాత జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క కారు మొత్తం తయారు చేసి పక్కన పెట్టేసి రెండో కారు అలా జరగదు.
కేవలం ఇది ఒక చిన్నగా అర్థం కావడానికి ఉదాహరణ అంతే. నేను సర్వసామాన్యంగా చెప్తూ ఉంటాను కదా, మనం ఏదైనా ఒక ఉదాహరణ తీసుకుంటున్నాము అంటే 100% అందులోని విషయాలు ఇందులో ఉండడం తప్పనిసరి కాదు. ఎలాగైతే రే నా కొడుకుని ఏమనుకుంటారు, పులి పులి అని మనం అంటాము, అయితే అక్కడ తోక ఉన్నదా అని చూడము, పులి మాదిరిగా గండ్రిస్తున్నాడా అని చూడము. అక్కడ శక్తిలో, బలంలో ఆ ఒక్క మనం ఉదాహరణ ఇస్తాము. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అయితే అల్లాహు తాలా భూమిని మానవులు నివసించడానికి సుగమం చేశాడు, మరియు అందులో ఆ భూమి నుండి వారు త్రాగడానికి, వారి యొక్క పశువులు త్రాగడానికి నీటిని మరియు వారికి ఆహారంగా అవసరం ఉన్న వస్తువులను వెలికి తీశాడు. ఇక్కడ ఇలాంటి అనుగ్రహాలు మీరు ఏదైతే చూస్తున్నారో వీటి ప్రస్తావన ఎందుకు చేస్తున్నాడు అల్లాహు తాలా? మీ కొరకు ఇన్ని అనుగ్రహాలు సిద్ధపరిచినటువంటి అల్లాహు తాలా మీ కొరకు ఇన్ని అనుగ్రహాలు సిద్ధపరిచినటువంటి అల్లాహు తాలా మీరు మర్చిపోతున్నారా? మీ కొరకు అల్లాహు తాలా ఇన్ని రకాల అనుగ్రహాలు సిద్ధపరిచిన వాడు ఆయన తలుచుకున్నప్పుడు మిమ్మల్ని చంపి మిమ్మల్ని మీ అందరినీ కూడా చావు ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ బ్రతికించలేడు అని అనుకుంటున్నారా? అలా అనుకోకండి. అల్లా మళ్ళీ బ్రతికించే శక్తి కలిగిన వాడు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు, ఎన్నో సూచనలు అల్లా చూపుతూ ఉంటాడు. అయితే ఈ భూమిని సుగమం చేసిన తర్వాత దాని నుండి నీటిని మరియు ప్రతి ఒక్కరి ఆహారానికి అవసరమైన వస్తువులు అల్లా వెలికి తీశాడు. ఎందుకు? మీ కొరకు, మతాఅల్లకుం వలియనఆమికుం, మరియు మీ యొక్క. అయితే దానికంటే ముందు పర్వతాల ప్రస్తావన కూడా ఉంది. వల్ జిబాల అర్సాహా. ఇమాం ఇబ్ను కథీర్ రహిమహుల్లా ఒక హదీస్ ప్రస్తావించారు. కొందరు ఉలమాలు దానిని దঈఫ్ అన్నారు, కానీ వేరే చోట దాని యొక్క ప్రస్తావన ఇమాం ఇబ్ను కథీర్ రహిమహుల్లా ఒక గుణపాఠం ఉంది అందులో గనక ప్రస్తావించారు. ఆ హదీస్ను నేను కూడా మీకు తెలియజేయాలనుకుంటున్నాను, శ్రద్ధ వహించండి. అదేమిటి? వల్ జిబాల అర్సాహా. ఇప్పుడు ఆయత్ ఏదైతే మీరు చదువుతున్నారో ఆ ఆయత్ యొక్క వ్యాఖ్యానం, ఆయత్ నంబర్ 32. అల్లాహు తాలా ఎప్పుడైతే ఈ భూమిని పుట్టించాడో దాని చుట్టూ 75% నీళ్లు ఉండి ఈ భూమి కదలడం మొదలైంది. అయితే అది కదులుతూ ఉండి ప్రజలు నివసించడానికి, పశువులు ఉండడానికి ఇబ్బందికరంగా ఉండకుండా సుగమం చేశాడు. ఏం చేశాడు? ఫఖలకల్ జిబాల ఫఅల్కాహా అలైహా. ఇక్కడ ఏదైతే ఉందో వల్ జిబాల అర్సాహా, పర్వతాలను ఆ భూమిలో పాతి పెట్టాడు. పాతి పెట్టడం అంటే మీకు తెలుసు కదా, భూమి లోపలికి పెడతారు. అందుకొరకే ఈ రోజుల్లో కూడా మనం ఒక పర్వతాన్ని భూమిపై చూస్తున్నామంటే అంత లేదా అంతకంటే ఎక్కువ భూమి లోపల కూడా అది పాతి పెట్టబడి ఉంటుంది. ఇలా పర్వతాలను పాతి పెట్టిన తర్వాత భూమి కదలడం అనేది ఆగిపోయింది. ఇక్కడ వరకు ఈ విషయం. అయితే హదీసులో వస్తున్న విషయం ఏంటి? ఫస్తకర్రత్ ఫతఅజ్జబతిల్ మలాయికతు మిన్ ఖల్కిల్ జిబాల్. దైవదూతలు ఈ పర్వతాల సృష్టిని చూసి చాలా ఆశ్చర్యపడ్డారు. ఏంటి, ఇంత పెద్ద భూమి, దీనిపై పర్వతాలను పాతిపెట్టిన వెంటనే భూమి కదలడం ఆగిపోయింది. అయితే దైవదూతలు అడుగుతారు, ఫకాలత్ యా రబ్బి, ఓ ప్రభువా, ఫహల్ మిన్ ఖల్కిక షైఉన్ అషద్దు మినల్ జిబాల్. ఈ పర్వతాల కంటే ఎక్కువ శక్తి కలిగిన
మరొక సృష్టి అంటూ ఏదైనా ఉందా? ఖాల నఅం, అల్లా అన్నాడు అవును. అల్ హదీద్, అదేమిటి? ఇనుము. ఇనుము ద్వారా పర్వతాలను దంచివేయడం జరుగుతుంది కదా. ఈ రోజుల్లో చూస్తాం కదా, క్రషర్ పని చేసే వాళ్ళు ఎలా ఇనుము యొక్క సహాయంతో పర్వతాలను పగలగొడతారు. ఆ విషయం విని ఆశ్చర్యంతో దైవదూతలు అడిగారు, ఫహల్ మిన్ ఖల్కిక షైఉన్ అషద్దు మినల్ హదీద్, ఓ ప్రభువా, ఈ ఇనుము కంటే ఎక్కువ బలమైన శక్తి గల సృష్టి ఏదైనా ఉందా? ఖాల్ నఅం, అల్లా అన్నాడు అవును. అన్నార్, అది అగ్ని. అగ్నిలో ఇనుము వేస్తే ఏమవుతుంది? పిఘల్ జాతా. అల్లాహు అక్బర్. పిఘల్నా గుర్తొస్తుందా ఎవరికైనా? అగ్నిలో మనం ఇనుమును ఏం చేస్తాము? అయ్యో, కరుగుతుంది. జజాకుముల్లాహు, బారకల్లాహు ఫీక్. అర్థమైంది కదా? పిఘల్ జానా అంటే కరుగుట. అది ఎందుకో అది నాకు పరీక్షగా తొందరగా గుర్తుకు రాలేదు ఈ పదం. బారకల్లాహు ఫీ ఇల్మికుం. అల్లాహు అక్బర్. ఈ విషయం తెలుసుకొని దైవదూతలు మళ్ళీ ఆశ్చర్యపడ్డారు. యా రబ్, ఓ ప్రభువా, ఫహల్ మిన్ ఖల్కిక షైఉన్ అషద్దు మినన్ నార్, అగ్ని కంటే ఎక్కువ బలమైన శక్తి గల మరొక సృష్టి నీ సృష్టిలో ఏదైనా ఉందా? ఖాల నఅం, అవును. అల్మా, నీరు. నీరు అగ్నిని బుझा देता है. అగ్నిమాపక కేంద్రం అని మనం చూస్తాము కదా. దేవదూతలు మళ్ళీ ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయి, ఓ అల్లా, ఓ ప్రభువా, యా రబ్, ఫహల్ మిన్ ఖల్కిక షైఉన్ అషద్దు మినల్ మా, నీ సృష్టిలో నీటి కంటే కూడా శక్తివంతమైన బలమైన సృష్టి మరొకటి ఏదైనా ఉందా? ఖాల నఅం, అవును. అర్రీహ్, గాలులు. గాలులు నీటి యొక్క దశనే మార్చేస్తాయి కదా. గాలులు ఎంత వేగంగా ఉంటాయో దానిని బట్టే సముద్రంలోని కెరటాలు ఎగురుతాయి కదా. ఈ గాలులతోనే నీటితో నిండి ఉన్న చాలా బరువైన మేఘాలు అల్లాహ్ తాను కోరిన చోట, ఒక చోట నుండి మరొక చోట, ఒక స్థలం నుండి మరొక స్థలంలో మారుతాయి. నీటితో నిండి ఉన్నటువంటి బలమైన మేఘాలు అల్లాహ్ కోరిన చోట కురుస్తాయి కదా. అస్సహాబత్ తికాల్ అని ఖురాన్లో కూడా వస్తుంది కదా. గమనించారా ఇక్కడి వరకు? పర్వతాలను అల్లాహ్ ఏదైతే నాటాడో భూమిలో, వాటిని దైవదూతలు చూసి అడిగారు, ఈ పర్వతాల కంటే శక్తివంతమైన సృష్టి ఏది? అల్లాహ్ అన్నాడు ఇనుము. ఇనుము కంటే ఎక్కువ బలమైన శక్తి గల సృష్టి ఏది అంటే అగ్ని. అగ్ని కంటే ఎక్కువ శక్తివంతమైన సృష్టి ఏది అంటే నీరు. నీటి కంటే ఎక్కువ శక్తివంతమైన సృష్టి ఏది అంటే గాలి. అయిపోయిందా? లేదు. శ్రద్ధగా వినండి విశ్వాసులారా. అల్లా మీకు ప్రసాదించిన విశ్వాసంపై అల్లాకు మీరు ఎన్ని కృతజ్ఞతలు చెల్లించుకున్నా తక్కువే. అల్లా మనందరికీ అల్లా ఏ అనుగ్రహాలు ప్రసాదించాడో వాటిలో నుండి మనం అల్లా మార్గంలో వెచ్చిస్తూ ఉండే, ఖర్చు చేస్తూ ఉండే అటువంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. దేవదూతలు మళ్ళీ అడిగారు, ఈ గాలి కంటే శక్తివంతమైన బలమైన మరొక సృష్టి ఏదైనా ఉందా? ఖాల నఅం, అల్లా అన్నాడు అవును, ఉన్నాడు. ఎవరు? ఇబ్ను ఆదం, ఆదం యొక్క కుమారుడు. ఏ కుమారుడు?
యతసద్దకు బియమీనిహి యుఖ్ఫీహా మిన్ షిమాలిహి. అతడు దానం చేస్తున్న కుడి చేతితో చేసే ఆ దానం ఎంత ఇఖ్లాస్, చిత్తశుద్ధితో చేస్తాడంటే కుడి చేతితో చేసిన దానం ఏమిటో ఎడమ చెయ్యికి కూడా తెలియకుండా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి భావం? ధర్మవేత్తలు, వ్యాఖ్యానకర్తలు చెబుతారు, మనం గుప్తంగా ప్రజల మెప్పుకు కాదు, కేవలం అల్లాహ్ ప్రసన్నత కొరకు చేసే అటువంటి దానం అంతకంటే ఎక్కువ శక్తి గలది. ఎలా? ఈ దాన ధర్మాలు మనల్ని అగ్నిలో కాలడం నుండి అల్లాహ్ కాపాడుకుంటాడు. ఈ దానం యొక్క బర్కత్తో అల్లాహ్ మనల్ని నీళ్లలో మునిగిపోకుండా కాపాడుకుంటాడు. ఈ దాన ధర్మాలతో అల్లాహు తాలా మనపై కష్టాలు, ఆపదలు రాకుండా అడ్డుకుంటాడు. వచ్చిన ఆపదలను అల్లాహు తాలా తొలగింపజేస్తాడు. సోదర మహాశివులారా, అల్లాహు తాలా ఈ విధంగా ఈ పర్వతాల గురించి, భూమి గురించి, ఆకాశాల గురించి, సూర్య చంద్రుల గురించి ఇవన్నీ గుర్తు చేసి ఏమంటున్నాడు? ఓ మనిషి, ఫఇదా జాఅతి తామ్మతుల్ కుబ్రా, మరెప్పుడైతే ఆ మహా విపత్తు వచ్చి పడుతుందో అప్పుడు ఏం జరుగుతుంది? విను శ్రద్ధగా. అల్లాహు అక్బర్. ఈ ఆయతుల ద్వారా ప్రియ విద్యార్థులారా, అల్లా మనపై ఎంత కనికరం గలవాడో గుర్తు చేసుకోవాలి. అక్కడ ఎదురయ్యే మనకు అన్ని సమస్యలను అల్లా ఎంత మంచిగా తెలియజేశాడంటే మనం అక్కడ కొంచెం కూడా ఇబ్బందిలో పడకుండా అన్ని రకాల ఆపదల నుండి మనం శరణలో ఉండడానికి అన్ని మార్గాలు అల్లా మనకు చూపాడు. ఎవరైతే ఈ లోకంలో తౌహీదును నమ్మలేదో, రిసాలత్ను నమ్మలేదో, ఆఖిరత్ను నమ్మలేదో వారి గతి ఎలా పడుతుందో ఆయత్ నంబర్ 35లో అల్లాహ్ తాలా తెలుపుతున్నాడు. యౌమ యతదక్కరుల్ ఇన్సాను మా సఆ. ఎప్పుడైతే ఆ మహా విపత్తు, ఆ మహా భయంకరమైన ప్రళయం సంభవిస్తుందో అప్పుడు మనిషి అంతా గుర్తు చేసుకుంటాడు. ఎక్కడెక్కడ ఉండి ఏ పాప కార్యాలు చేశాడు, ఎక్కడెక్కడ ఉండి ఎలాంటి పనులు చేశాడు, అవన్నీ మనిషి గుర్తుకు చేసుకుంటాడు. ఈ ఆయత్ మీరు ఇక్కడ ఆయత్ నంబర్ 35 చూస్తున్నారో, ఈ భావం ఖురాన్లో ఇంకా అనేక సందర్భాల్లో చూస్తారో. ఇంతకుముందు నేను చెప్పాను కూడా, సూరత్ ఆలే ఇమ్రాన్లో, సూరతుల్ కహఫ్లో, ఇంకా వేరే ఎన్నో సందర్భాలు. అయినా కానీ మనం ఒకవేళ గుణపాఠం నేర్చుకోకుంటే, విశ్వాస మార్గంలో నడవకుంటే, అల్లా యొక్క తౌహీద్, రిసాలత్, ఆఖిరత్ను విశ్వసించకుంటే మనమే చాలా నష్టంలో పడిపోతాము. ఈ ఆయతుల ద్వారా కూడా మనకు తెలిసిన బోధన ఏమిటి? అక్కడ మనం కూడా ఈ విధంగా పశ్చాత్తాపపడే వాళ్ళల్లో కలవకూడదు. లోకంలోనే గుణపాఠం నేర్చుకొని అల్లా యొక్క భక్తుల్లో, విధేయుల్లో మనం చేరిపోవాలి. ఇక్కడి వరకు ఈరోజు ఆపుతున్నాము. ఇన్షాల్లా 36 నుండి ఈ సూర చివరి వరకు మనం వచ్చే క్లాస్లో ఇన్షాల్లా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాము. జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ప్రత్యేకంగా ఎవరైతే మాహద్ ఇమామ్ ఇబ్ను కథీర్ యొక్క స్టూడెంట్స్ ఉన్నారో వారి కొరకు విజ్ఞప్తి, నిన్న ఏ పరీక్ష పత్రం అయితే మీకు చేరలేకపోయిందో ఈరోజు రాత్రి వరకు వస్తుంది. మీరు మీ తీరికను బట్టి ఇన్షాల్లా త్వరగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. అయితే ఎవరున్నారు? అబ్దుల్లా బాయ్, చాంద్ బాయ్, ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంతకుముందు ఎక్కడి వరకు పరీక్ష ఇచ్చారో మీరు? సూరత్ గుర్తుందా? ముర్సలాత్, నబా, ఆ తర్వాత ఎక్కడి నుండి అయితే ఉంటుందో దాన్ని మీరు రివైజ్ చేసుకోండి. బారకల్లాహు ఫీక్. ఎవరిదైనా ఏదైనా ప్రశ్న ఉందా? సుబ్హానకల్లాహు వబిహమ్దిక్, అష్హదు అల్లా ఇలాహా ఇల్లా అంత, అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్.
అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.